తప్పకుండా శాంతిని పొందుతాడు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు అని పరమాత్మ చెప్తున్నాడు. అయితే విన్న తరువాత ఒకవేళ విహాయ కామాన్య సర్వాన్ అనే విషయాన్ని ఎంతో కొంత లాజికల్గా మనం ఒప్పుకుంటామేమో కానీ నిరహంకార అని ఒప్పుకోవడానికి వీలు లేదు. ఎందుకు? నేను అనేదే లేకపోతే, నాది అనేది పోనీ వదిలేసుకుందాం, నేను అనేది లేకపోతే ఎవరు పనిచేసేది? ఎవరి సాధన చేసుకునేది? ఎవరికి ఈ శాంతి కావాలి? నాకే కదా కావాలి. నేనే లేను అంటున్నాడు పరమాత్మ. నేను అనేది వదిలేసుకోమంటున్నాడు. నేను అనేది వదిలేసుకుంటే ఎవరికి శాంతి, ఎవరికి శాశ్వతానందం, ఎవరికి కావాలి? ఎవరికి అక్కర్లేదు. అటు పరమాత్మక అక్కర్లేదు, ఇటు నేనా లేను. మరైతే ఎవరిది ఇది? అసలు ఇలాంటి ఉపదేశాలు చేయొచ్చా? అందువలన ఒకవేళ చేస్తే గిస్తే నిరహంకార అంటే అహంకారం, గర్వం లేకుండా ఉండాలి అనే అర్థం చెప్పుకోవటమే మంచిది. కానీ నేను అనేది లేను అనే మాట చెప్పటం సరి అయిన పద్ధతి కాదు. ఇలా చెప్పటం తప్పు. ఇది ప్రశ్న కూడా కాదు, ఇది కేవలం ఆక్షేపమే అని మనం అనొచ్చు. అది కూడా పర్వాలేదు. ఎందుకంటే తెలియని వాళ్ళ ఆక్షేపణ చేస్తే పరమాత్మ తప్పుగా అనుకోడు, తెలిసి ఆక్షేపిస్తే మాత్రం ఒప్పుకోడు. మనకి నేను అనే దాని మీద సరి అయినటువంటి పట్టు లేదు కాబట్టి, నేనంటే ఏమిటి అనే విషయాన్ని మనం ఏమాత్రం సరిగ్గా ఆలోచించలేదు కాబట్టి, మనకు సరిగ్గా తెలియదు కాబట్టి ఇలా ఆక్షేపించుకున్నా ప్రశ్నించుకున్నా పరమాత్మ ఏమీ అనుకోడు. సమాధానం అయితే చక్కగా చెప్తాడు. ఆ సమాధానానికి వీలుగా, ఆ సమాధానం వచ్చేట్లుగానే నిరహంకార అనే పదం పెట్టుకున్నాడు. ఇంకో రకంగా కూడా చెప్పి ఉండొచ్చు, సమాధానానికి వీలుగానే పెట్టుకున్నాడు. ఏమని అనుకుంటున్నాడు పరమాత్మ అంటే, నేను అని విడిచిపెట్టలేనంటున్నావు. సరే, బాగానే ఉంది. అసలు నేనంటే ఏంటి అనుకుంటున్నావో చెప్పు. నేను అంటే ఏమిటి? ఎవరు ఈ పని చేశారు అని చిన్నపిల్లవాడిని అడిగాం. నేను చేశాను అని గుండెలు కొట్టుకొని చెప్పాడు. నేను గుండెలు కొట్టుకోవటం చిన్నపిల్లలకే కాదు, నేనే గొప్ప, నేనే ఇలాంటి వాడిని అలాంటి వాళ్ళని అందరం కొట్టుకుంటూనే ఉన్నాంగా. గుండెలు కొట్టుకుంటున్నాం, లేదా నేను అని చూపిస్తున్నాం, లేదా నేను లావుగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను, నేను పొడగరిని, నేను పొట్టివాడిని, నేను తెల్లగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను అని చెప్పుకుంటూ ఉన్నాం. మరైతే నేను, ఈ నేనులో, అన్ని నేనులలో ఏముంది? నేను అంటే ఏమని అభిప్రాయపడుతున్నాం మనం అంటే ఈ శరీరాన్ని అభిప్రాయపడుతున్నాం. ఈ శరీరాన్ని కదా చూపిస్తున్నాం. గుండెలు కొట్టుకోవడం అన్నా కావచ్చు, నేను పొడుగ్గా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను అనైనా కావచ్చు, ఏ రకంగా ఉన్నా శరీరాన్ని చూపిస్తున్నాం. మరి శరీరాన్ని చూపిస్తుంటే శరీరం నేను అని వచ్చింది. నేను అంటే ఎవరు? ఈ శరీరం. ఈ శరీరం నేను అయితే శాశ్వతంగా ఉందా? శరీరం శాశ్వతం కావటం లేదు, శరీరం శాశ్వతం కావటానికి వీలు లేదు అని పరమాత్మ ఇంతకుముందే ఒకసారి చెప్పాడు. దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత అనే చోటైనా చెప్పాడు. లేదా శరీర వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి అనే చోట కూడా దేహాలన్నీ అశాశ్వతంగా ఉన్నాయి. ఒక దేహం ఉంటోంది, అది పోతోంది, కొన్ని రోజులకి కొత్త దేహం వస్తోంది. దేహం అనేది ఒక వస్త్రం లాంటిదే తప్ప అది నేను కావటానికి వీల్లేదు అని చెప్పినట్లే కదా. ఆత్మస్వరూపం కావటానికి వీల్లేదు అంటే ఇంకో ఆత్మస్వరూపం కాదు, మన ఆత్మస్వరూపమే అది. కాబట్టి నేను అంటే దేహం అవటానికి వీలు లేదు. కానీ మనం నేను అనేదాన్ని దేని కింద జమకట్టి మాట్లాడుతున్నాం అంటే శరీరం కిందే జమకట్టి మాట్లాడుతున్నాం. శరీరం కిందే నేనును జమకట్టి మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్లాంటి శరీరం నేను అనే భావనను విడిచిపెట్టమంటున్నాడు. నేనుని విడిచిపెట్టమంటే లోపలుండే ఆత్మస్వరూపాన్ని విడిచిపెట్టమనటం లేదు. శరీరం నేను అనే భావనను విడిచిపెట్టు. ఎందుకంటే ఇంతకుముందే చాలాసార్లు చెప్పాను, నేను శరీరం అనేది వస్తూ పోతూ ఉంటుంది. ఈ నేను అనేది చాలాసార్లు శరీరం మీద, రకరకాల శరీరాల మీద అనిపిస్తుంది. ఆ భావనలన్నీ మారిపోతూ ఉంటాయి. కానీ స్థిరంగా శాశ్వతంగా అన్ని శరీరాలలోనూ ఉండేటువంటి ఒకే తత్వం, దాన్ని సరిగ్గా గమనించుకో. అది దాన్ని ఆత్మస్వరూపం
అని అనుకో. ఈ నేను అనేటువంటి దేహాన్ని విడిచిపెట్టేసుకుంటే నీకు శాంతి లభిస్తుంది. ఎందుకు శాంతి లభిస్తుంది? ఈ దేహానికి సంబంధించిన వస్తువులు, సంబంధించిన మనుషులు, సంబంధించిన వ్యక్తులు, సంబంధించిన పదార్థాలు అంటూ రకరకాల విషయాలు ఏర్పాటవుతాయి. ఈ దేహానికి కొంతమంది బంధువులు, కొంతమంది అనుకూలమైన వాళ్ళు, కొంతమంది ప్రతికూలమైన వ్యక్తులు, కొంతమంది ఉదాసీనంగా తటస్థంగా ఉండేటువంటి వ్యక్తులు, కొన్నేమో అనుకూలమైన వస్తువులు, కొన్ని ప్రతికూలమైన వస్తువులు అని విచిత్రంగా నావి అనేవి తయారవుతాయి. ఈ నేను దేహం అనేది కనుక మారిపోతాయి, ఒకడు మనిషి దేహంలో ఉన్నాడు, మనిషి దేహం యొక్క నావి ఎన్నున్నాయి? చాలా ఉన్నాయి. ఆ వ్యక్తి యొక్క బంధువులు, ఆ వ్యక్తి యొక్క అనుకూలమైన వస్తువులు, ప్రతికూలమైన వస్తువులు చాలా ఉన్నాయి. ఆ వ్యక్తికి ప్రతికూలమైన వాటిలో కుక్కలు కూడా ఉన్నాయి అని అనుకుందాం. ఈ వ్యక్తి మరుసటి జన్మలో కుక్కలా పుట్టాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి నేను ఎవరు? కుక్క దేహం. మరి ఆ చుట్టూ ఉండే కుక్కలు ఇప్పుడు ప్రతికూలమైనయా? కాలేదు. అప్పుడు కుక్కలు వాటివైనాయి, నావైనాయి. కుక్క దేహంలో ఉండేటువంటి నేనుకు కుక్కలకి సంబంధించిన వస్తువులన్నీ నావైనాయి. ఇంకో నక్క దేహం వచ్చినటువంటి నేనుకు నక్కకి సంబంధించినవన్నీ నావైనాయి. మనిషి శరీరంలో లేదా మనిషి అనే నేనుకు వీటికి సంబంధించినవన్నీ నావి అయినాయి. ఎప్పుడైతే ఈ శరీరంతో సంబంధం లేకుండా ఈ శరీరం అనే నేనును విడిచిపెట్టేసుకుని లోపల ఉండేటువంటి పరమాత్మ చెప్పినటువంటి ఏన సర్వమిదం తతం అనేటువంటి స్వరూపాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలుగుతాము, ఆ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాము, అటువంటి స్వరూపానికి నాది అనేది ఏమీ లేదు. ఎందుకు? నాది అనేది రావాలి అంటే రెండో వస్తువు ఎదురుకుండా ఉండాలి. నేను ఒకచోట ఉండాలి, నాది ఎదురుకుండా ఉండాలి. కానీ అంతటా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి స్వరూపానికి ఎదురుకుండా వస్తువు ఏది ఉంటుంది? కాబట్టి నాది అనే వస్తువు ఉండే అవకాశమే లేదు. ఆ వస్తువు ఉండే అవకాశం లేదు కాబట్టి నేను పోయినప్పుడు నాది అనేది కూడా పోతుంది. అప్పుడు నిరహంకార నిర్మమ అనేది కుదురుతుంది. ఎప్పుడైతే నిర్మమ అని వచ్చిందో అప్పుడు వాడికి ఆ నిస్పృహ అనేది కూడా వీలు కుదురుతుంది. నాది అనేది ఉంటే కోరిక, నాది అనేది ఉండాలి అంటే నేను ఉండాలి. నేను అంటే ఏంటి? ఈ దేహం. ఈ దేహం నేను కాదు అని ఒక్కసారి గనక నమ్మగలిగితే, ఆ విశ్వాసం గనక ఒక్కసారి వస్తే నాది అనేది ఏమీ లేదు. నాది అనేది లేకపోతే నా కోరిక అంటూ ఏది ఉండటానికి వీలే లేదు అనే విషయాన్ని పరమాత్మ సూచనప్రాయంగా మాత్రమే ఇక్కడ చెప్పాడు.